Give two examples of periodic motion which are not oscillatory. Example 1. The revolution of planets around the sun is periodic but is not oscillatory. First of all, periodic అంటే ఏంటి, oscillatory అంటే ఏంటి? Periodic అంటే ఏంటి? భూమి సూర్యుని చుట్టూ తిరగడం, దాన్ని periodic అని అంటారు. ఓకేనమ్మా? అంటే ఎప్పుడు మళ్ళీ తిరిగే గమనం. డన్. ఆస్కిలేటరీ అంటే ఏంటి? ఇది సింపుల్ గా చెప్పాలంటే ఆస్కిలేటరీ అంటే ఒక స్థానం చుట్టూ ముందుకు వెనక కదలడం. ఎగ్జాంపుల్ ఉయ్యాల, ముందుకి టు అండ్ ఫ్రో మోషన్. పెండులం ఇలా 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 కదులుతుంది. ఓకేనమ్మా? డన్. ఒక స్థానం చుట్టూ ముందుకి వెనకకి కదలడాన్ని ఏమంటారు? దాన్ని ఆస్కిలేటర్ అంటారు. ఓకేనమ్మా? ఉయ్యాల, పెండులం ఎగ్జాంపుల్స్. ఓకేనమ్మా? సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్, ది రెవల్యూషన్ ఆఫ్ ప్లానెట్స్ అరౌండ్ ది సన్ ఇస్ పీరియాడిక్ బట్ ఇట్ ఈస్ నాట్ ఆస్కిలేటరీ. ప్లానెట్స్ అనేవి టు అండ్ ఫ్రో మోషన్ మూవ్ అవ్వవు. టు అండ్ ఫ్రో మోషన్ అంటే ఏంటి? ఇలా ఇలా పైకి ఇలా 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 ఉయ్యల్లాగా. సో ప్లానెట్స్ అనేవి టు అండ్ ఫ్రో మోషన్ లో మూవ్ అవ్వవు ఒక ఫిక్స్డ్ పొజిషన్ లో. కాబట్టి ఇక్కడ మోషన్ అనేది ఆస్కిలేటరీ కాదు. ఆస్కిలేటరీ అంటే ఏంటి? ఇలా టు అండ్ ఫ్రో మోషన్ లో మూవ్ అయ్యేది. ఓకేనమ్మా? అది సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ది రెవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ న్యూక్లియస్ ఇస్ పీరియాడిక్ బట్ ఇట్ ఈస్ నాట్ ఆస్కిలేటరీ. ఇక్కడ ఈ పాయింట్ అర్థం ఏంటి? ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. పైగా అంటే ప్లానెట్స్ ఎప్పుడు సన్ చుట్టూ ఎలా తిరుగుతుందో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ మోషన్ లో ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవ్వవు. ఓకేనమ్మా? కాబట్టి ఇది ఆస్కిలేటరీ కాదు, ఇది పీరియాడిక్. ఇది కూడా పీరియాడికే. ఆస్కిలేటరీ ఏంటి? బ్యాక్ అండ్ ఫోర్త్. సో ఎలక్ట్రాన్స్ అనేవి కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ లో మూవ్ అవ్వవు. ఓకేనమ్మా? ఫోర్త్ అంటే ముందు FORTH అంటే. సో బ్యాక్ అండ్ ఫోర్త్ లో మూవ్ అవ్వవు. కాబట్టి ఇది కూడా ఈ రెవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఆస్కిలేటరీ కాదు, పీరియాడిక్.